సో అష్టమ స్థానాన్ని క్రూరగ్రహ వీక్షణ ఉంటే వివాహమైన కొన్ని రోజులకే భర్త పోతాడు. కొద్దిగా క్రూరత్వం తక్కువ ఉండేది చూస్తే కొంతకాలం ఉండిపోతాడు. ఇంకా కొద్దిగా తక్కువ ఉండేది చూస్తే చాలా కాలం ఉండి భర్త పోతాడు. కాబట్టి ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అష్టమం అనేటువంటిది మరణం. మీకు పంచాంగ శ్రవణం జరుగుతుంది కదా ప్రతి ఏడాది. సో ఈ ఏడాది మనకు రాబోయే సంవత్సరం నేనే హైదరాబాద్లో పంచాంగ శ్రవణం చేయబోతున్నాను మీ అందరికీ. అంటే వద్దనే కావాలనైతే అందరూ కొట్టాలి, ఓకే అంటే అడిగితే కానీ కొట్టరనమాట. కాబట్టి ఈ ఏడాది పంచాంగ శ్రవణం చేస్తాం. అప్పుడు చెప్తాను మీకు ఒక్కొక్క స్థానం ఏంటి, ఆ స్థాన బలం ఎలా ఉంటుందని. అష్టమ స్థానం ఏంటంటే మృత్యు స్థానం. అది ఇంకా 8 దాటిన తర్వాత ఇంకేం స్థానాలు లేవు జాతకంలో. 9, 10, 11, 12. 9వది భాగ్యస్థానం అన్నారు, 10వది కర్మస్థానం అన్నారు, 11వది లాభస్థానం అన్నారు, 12వది వ్యయస్థానం అన్నారు. ఈ 4 స్థానాలు ఏమిటనేటువంటిది నేను మీకు అప్పుడు చెప్తాను. 8 వరకే మన జీవితం. లగ్నము ప్రారంభం, 8 అంతం. దట్స్ ఇట్, ఫినిష్. 9, 10, 11, 12 లేవు. 1 నుండి 8 వరకే గుర్తుపెట్టుకోండి. 9 అనేది సంఖ్య కాదు, అది పూర్ణం. ఇంకా అందులోకి వెళ్ళిపోతే మనం కనపడం ఇంకంతే. ఇంకా అక్కడి నుంచి ఏమీ లేదు. కాబట్టి 8 వరకే జ్యోతిష్ శాస్త్రం మాట్లాడుతుంది. ప్రథమం తనురుచ్యతే. మొట్టమొదటిది లగ్నం ఏంటి? లగ్నం చూసి వాడు ఎలా ఉంటాడు, ఎర్రగా ఉంటాడా, పొడువుగా ఉంటాడా, ముక్కు ఎలా ఉంటుంది అన్నీ చెప్పేయచ్చు. లగ్నం జాతకం చేతిలో ఉండి లగ్నం చూస్తే మనిషిని చెప్పేయచ్చు. ఎలాగ వాడు అక్కర్లేదు మనకు. లగ్నాన్ని చూసి మనిషి ఎక్కడే వేరే దేశంలో ఉండనివ్వండి, మనకు అనవసరం. వీడిలా పొడుగ్గా ఉంటాడండి, కొద్దిగా బొద్దుగా ఉంటాడు, బాగా మనిషి చాలా అందంగా ఉంటాడని చెప్పొచ్చు. అందులో ఉండే గ్రహము, లగ్నము, దాని ఒక అంశాన్ని బట్టి. ద్వితీయం ధనవాగ్విత్తం కళత్రం నేత్ర సంహితం. రెండవ స్థానం ఏంటనంటే వాక్, విత్తం, కళత్రం, నేత్రం. కళ్ళు చాలా తీర్చిదిద్దినట్టుండి వాడి యొక్క వాక్కు చాలా బాగుండి ఇదిగా ఉండంటే వాడి రెండో స్థానంలో ఈ గ్రహం ఉండాలి, ఈ గ్రహం ఉండాలి, ఈ స్థానం ఇలా ఉండాలని చెప్పొచ్చు. మూడో స్థానం ఏంటంటే విక్రమ స్థానం, పరాక్రమ స్థానం. అందుకనే మూడో స్థానంలో రవి ఉంటే ఎవరికైనా విక్రమాదిత్యుడు పుట్టాడనమాట. అందుకనే వాడికి పేరు విక్రమాదిత్యుడు అని పేరు పెట్టారు. అంటే మూడో స్థానం విక్రమ స్థానం, దాంట్లో ఆదిత్యుడు ఉన్నాడు, అందుకనే వాడికి పేరు విక్రమాదిత్యుడని పేరు పెట్టారు ఆ రాజుగారికి. కాబట్టి విక్రమ స్థానం అంటే ఒక వ్యక్తి ధైర్యవంతుడా, పిరికివాడా, నిలబడగలడా, ఇవన్నీ చూసేది మూడో స్థానంలో చూస్తాం. పౌరుషం, ధీరత్వం, గాంభీర్యం, వాడి యొక్క గుణమన్నీ కూడా మూడో స్థానంలో చూస్తాం. 4వ స్థానం వాహనం. అలాగనే వీడి యొక్క బాల్య విద్య అంతా ఎలా జరుగుతుంది. అలాగనే మాతృస్థానం 4వది. 5వది పితృస్థానం. అలాగనే వీడికి సంతానం ఎలా ఉంటుంది, వీడి యొక్క ఉన్నత విద్య ఎలా ఉంటుంది, ఉపాసన ఎలా ఉంటుంది, 5వ స్థానం చెప్తుంది. 6వ స్థానం రుణము, రోగము, శత్రువు. అంటే వీడికి రుణాలు ఉంటాయా, రోగాలు ఉంటాయా, శత్రువులు ఉంటారా అని. పాపం 3 రకాలుగా పడుతుంది మనకు. 1 శరీరానికి వచ్చే జబ్బు, 2 డబ్బు లేని దారిద్ర్యం ద్వారా, 3 అందరూ మనల్ని వదిలిపెట్టేసి ఇబ్బందుల్లో దూరం వెళ్ళిపోతే అయ్యో మనుషులు పోయారని ఏడ్చుకుంటున్నాడు. కాబట్టి శత్రువుల వల్ల మనకు బాధ, అనారోగ్యం వల్ల బాధ, దారిద్ర్యం వల్ల బాధ. ఈ 3 పాపాలు మనకు. కాబట్టి ఇది 6వ స్థానం చెప్తుంది. వీడికి కొంతమంది అప్పుల పాలైపోతుంటారు, కొంతమంది జీవితంలో మంచి వాళ్ళే కానీ శత్రువులే. వీళ్ళు మాట్లాడితే అమ్మా అంటే ఏమిట్రా నన్ను ఇలా అన్నావు అని అంటాడు వాడు. వీడు అమ్మా అని అనుకున్నాడు అనుకోండి, అదేంట్రా నువ్వు నీ అనే పదం చేరుస్తాడు దానికి ముందు, మళ్ళీ నన్ను ఇలా అన్నావా అని అంటాడు వాడు. కాబట్టి ఇలాగేంటంటే వాడు మంచి మాటలన్నా కూడా వీడికి శత్రువులు తయారైపోతుంటారు. కొంతమందికి ఆరోగ్యం పాపం పుట్టినప్పటి నుంచి ఏదో ఒక జబ్బు ఎందుకంటే ఇది 6వ స్థానం పరిశీలన చేస్తే తెలిసిపోతుంది. 7వ స్థానం కళత్రం. కళత్రం అంటే తన యొక్క పార్ట్నర్, భార్య లేకపోతే భర్త ఎలా ఉంటుందని. మీరు జాతక చక్రంలో లగ్నం నుండి 7వ స్థానం చూస్తే సరిగ్గా ఒక గీత గీయచ్చు, కరెక్ట్గా గీత పడుతుంది. అంటే ఇటు సగం అటు సగం అవుతుంది. లెక్క పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7 అయిందండి. ఇప్పుడు మళ్ళీ 7 నుంచి లగ్నానికి మొదలు పెట్టండి. 7, 8, 9, 10, 11, 12, 1 లగ్నం. మళ్ళీ 1కి వచ్చేస్తుంది. కాబట్టి సెంటర్ అన్నమాట. అంటే నాకు సెంటర్ ఎవరు? నాకంటే నాకు కాదు, అంటే మీకు సెంటర్ ఆవిడ, ఆవిడికి సెంటర్ మీరు, అంతే. కాబట్టి అది లగ్నము నుంచి 7వ భావం కళత్ర భావం. ఆ కళత్ర భావాన్ని చూస్తారు. అసలు వీడి భార్య ఎలా ఉంటుంది. కొంతమంది అంటారు, ఏమండి నాకు పిల్లి వచ్చిందండి, మా ఆవిడికి ఎలుక కావాలండి అని అంటాడు వీడు.
వీడు ఎలుక గురించి వెతుకుతుంటాడు వీడు. సపోజ్ ఇప్పుడు వీడికి పిల్లి వీడు ఆవిడ పులి అయిందనుకోండి, ఇంకా అంతే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ప్రభు చేసుకోవచ్చు. నువ్వు ఎలుక గురించి వెతికావు కానీ నీకు పులి దొరికింది, చాలా బాగుంటుంది. వీడు ఏం చేయక్కర్లేదు, రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే స్నానం చేసి దీపారాధన దేవుడి దగ్గర చేసుకుని బయటకు వచ్చి ఆవిడ కూర్చోబెట్టి ఐగిరి నందిని నందితమే ఒకసారి స్తోత్రం అలా చేసుకుంటే ఆవిడ కొద్దిగా జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అని నమస్కారం చేస్తే ఆవిడ శాంతిస్తుంది. భోజనం పెట్టి పడుకో కూర్చోండి. కాబట్టి నాకు పిల్లండి ఎలుక కావాలి వెతక్కండి. ఏది రావాలో పులి రావాలో పిల్లి రావాలో ఏ పిచ్చుక రావాలో లేకపోతే పంది రావాలో ఏది రావాలో అది వచ్చి పడుతుంది మనకు. కానీ మనల్ని పూర్వం రోజుల్లో ఇవన్నీ పరీక్షలు చెప్పారు. కాబట్టి 7వ స్థానం భార్య లేకపోతే భర్త. ఆ స్థానాన్ని చూసి భర్త ఎలా ఉంటాడు, భార్య ఎలా ఉంటుంది, ఆవిడ రూపం ఎలా ఉంటుంది, అందంగా ఉంటుందా. అందుకనే పురుషుడి యొక్క లగ్నం నుండి 7వ లగ్నం అంటే 7వ భావం కళత్ర భావం కనుక కర్కాటకం అయి ఉంటే ఆ భార్య చాలా ఉన్నతమైనటువంటి గుణం కలిగి ఉన్నటువంటి భార్యగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు కదండి. అందుకనే పూర్వం రోజుల్లో కూడా పాట ఉంది, చంద్రుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే పాట ఆ రోజుల్లో ఉండేది. నిజంగా చంద్రుడు అంటే చాలా బాగుంటుంది. అలాగనే పురుషుడు కూడా స్త్రీ యొక్క లగ్నం నుండి పురుషుడికి ఆ 7వ భాగం కనుక కర్కాటకం అయి ఉండి లేకపోతే చంద్రుడితో వీక్షణ ఉంటే అసలు ఆ భర్త కూడా చాలా క్వైట్గా ఉంటాడు. స్వామీజీ మా వారు చాలా మంచివారండి అనింది ఆవిడ. అయ్య బాబు ఎంత ఓ భార్య భర్త గురించి సర్టిఫికేట్ అలా ఇస్తుందా, అయ్య బాబు అలాగే ఎప్పుడు ఉండదే, ఏమిటిది అనుకున్నాను. ఏమిటమ్మానంటే నేను ఏం చెబితే తూచా తప్పకుండా వింటారండి ఆయన. తూచ అనకుండా వింటారండి. తూచా అంటే ఏంటంటే తూచ అనమాట. తూచా తప్పకుండా వింటారండి మా ఆయన. కాబట్టి చంద్రుడు అంటే అలా వింటాడని కాదు, మౌనంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. లేకపోతే ఇది ఆటం బాంబు అది నైట్రోజన్ బాంబు అనుకోండి, రెండు కలిసి ఇంట్లో దడేలమని పేలుతుంది ఇంట్లో ఇవి రెండు. అందుకని భగవంతుడు కూడా 99% ఎలా పెడతాడంటేనండి, ఎద్దుల బండిలో ఒక ఎద్దు స్పీడ్గా పరిగెట్టేది ఇప్పుడు కొద్దిగా స్లోగా ఉండేదే పెడతాడు. రెండు స్పీడ్గా పరిగెట్టేది పెట్టాడంటే ఈడ్చుకుపోతుంది అంతే మనిషిని. అందుకనే కొంతమంది ఇళ్లలో ఈవిడ వీక్గా ఉండి వీడు చాలా టప్ 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 అంటుంటాడు, ఆవిడ పాపం కామ్గా ఉంటుంది. కొన్ని ఇళ్లలో చూస్తుంటే ఈవిడ అబ్బో మొత్తం అంతా ఈవిడిదే, వీడు కొద్దిగా కామ్గా ఉంటారు. 99% అలానే పెడతాడు భగవంతుడు, 99%. అందుకనే నడుస్తుంది వ్యవస్థ. ఇద్దరూ మొద్దులైనా పనికిరాదు, ఇద్దరు నువ్వు చెప్తే నేను చేస్తాను నువ్వు చెప్తే నేను చేస్తాను కూర్చుంటే అసలు రోజే గడవదు వీళ్ళకి. ఇద్దరూ స్పీడ్ అయినా పనికిరాదు. భగవంతుడు ఎలా పెడతాడండి, అది కర్మ. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ.